అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలో భాగంగా ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు పథకం గత ఆగస్టు 15 నుంచి అయితే ప్రారంభించిన సంగతి అందరికి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ఒక పక్కన ఉపయోగించుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మరో పక్కన ఆటో డ్రైవర్లు ఇప్పటికే తమ ఉపాధి కోల్పోయామంటూ కూడా అనేక విధాలుగా వాళ్ళ నిరసన అనేది తెలియజేస్తున్నారు. అలాగే విశాఖపట్నం నుంచి ఒక ఆటో డ్రైవర్ అయితే అమరావతి వరకు కూడా ఈ యొక్క పాదయాత్రగా వెళ్తూ ఈ యొక్క పిఠాపురం అయితే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. తమ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూడొచ్చు ప్రస్తుతం ఆయన పాదయాత్రగా ఇప్పుడైతే పిఠాపురం చేరుకున్నారు. అలాగే ప్రీ బస్సు రద్దు చేయాలని ఆటో డ్రైవర్లను ఆదుకోవాలంటూ కూడా చింతకాయల శ్రీను అనే వ్యక్తి విశాఖపట్నం నుంచి అమరావతి వరకు కూడా పాదయాత్ర వెళ్తున్నట్టుగా అతనైతే పాదయాత్ర చేస్తూ ఈ పిఠాపురం అయితే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి బయలుదేరారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? మీరు విశాఖపట్నంలో బయలుదేరానండి, అమరావతికి వెళ్తున్నానండి. అలాగే ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఆటో డ్రైవర్లకి, మా ఆటో సోదరులకి బాగా ఇది కొన్ని దగ్గర మా ఆటో డ్రైవర్లు కొన్ని. ఏం పేరు మీ పేరు? ఏం పేరు? ఎక్కడి నుంచి బయలుదేరారు? చింతకాయల శ్రీని అండి, విశాఖపట్నం నుంచి బయలుదేరానండి, అమరావతికి వెళ్తున్నానండి. ఈ రోజు నాది 8వ రోజు అండి. పిఠాపురం చేరుకున్నానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేది కాకినాడ మీదుగా రాజమండ్రి నుంచి నేను అమరావతి చేరుకుంటానండి. అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చిన సూపర్ 6 పథకాలు కాదు కానీ మాకు 6 అయిపోయిందండి. మాకు ఈ కూటమి ప్రభుత్వం పథకం ఇచ్చిందండి. ఈ పథకం వల్ల దగ్గర మా రాష్ట్రంలో 6 లక్షలు పైగా ఉంటారండి ఆటో డ్రైవర్లు. 6 లక్షలు కడుపు కోతండి ఇది. 6 లక్షలు కడుపుమే కొట్టారండి వీళ్ళు. 6 లక్షలు ఇంకా వాళ్ళు నమ్ముకొని ఇంకా వాళ్ళ కుటుంబాల్లో మనిషి ఒక కుటుంబం 4-5 ఉండరండి. మేము ఒకళ్ళు కష్టపడితే ఇంతకుముందు ఇంట్లో తినేవాళ్ళం అండి. మేమే కష్టపడి లేకుండా ఇంటికి వెళ్తే రూపాయి డబ్బులు లేకుండా మాకు ఆదాయం లేకుండా ఇటు ఆటో ఫైనాన్స్లు కట్టుకుంటావా, ఇటు ఆటో ఇన్సూరెన్స్లు కట్టుకుంటావా, ఆటో సర్వీసులు చేయించుకుంటామా, మాకే సర్వీసులు లేక బాధ ఉంటే మేము ఎంతో బాధపడుతున్నామండి. దయచేసి ఈ కూటమి ప్రభుత్వం అర్థం చేసుకొని మా ఆటో కష్టాలు తీరుస్తుందని మా ఒక ఆవేదన అండి. ఎన్నాళ్ళ నుంచి ఆటో తోలుతున్నారు? ఎందుకు మరి ఆటో మీద నీ జీవనమా? ఆటో మీద జీవనం అండి. నేను సంవత్సరం నుంచి ఆటో వేస్తున్నానండి. మా తమ్ముడు అయితే 14 సంవత్సరాల నుంచి ఆటో వేస్తున్నానండి. ఇంకా అలాగే చాలా మంది ఆటో డ్రైవర్లు అందరూ ఇంకా దాని మీదే బతుకుతారండి. ఎంత లేనోడికైనా ఆటో వేస్తే అన్నం పెడుతుందండి ఆటో. అటువంటి ఆటో వేసి బతుకుంటే మాకు ఏదో ప్రతి ఒక్క మనిషి ఏదో ప్రాబ్లమ్స్ వల్ల ఆటో వేసుకుంటాడండి. ఆటో వేసుకొని బతుకుతారండి. అలాగే ఈ ప్రభుత్వం వీళ్ళు ఇంకోటి ఈ ఉప ముఖ్యమంత్రి గారు ఇంత ముందే ఏమన్నారండి, సోమరపోతులు చేయము, ప్రజల్ని పరిపాలించడం, మంచిగా పరిపాలిస్తాము, ఎవరికి అన్యాయం చేయము, మమ్మల్ని నమ్మండి అని చెప్పి 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో గెలిచామంటున్నారండి. ఏ విధంగా గెలిచారండి? మా ఆటో డ్రైవర్లు కూడా వాళ్ళు జెండాలు మోస్తే గెలిచారు. మా ఆటో డ్రైవర్లు వాళ్ళు ఫ్లెక్సీలు మోస్తే గెలిచారు. మా ఆటో డ్రైవర్లు వాళ్ళు జే కొడితే గెలిచారు. మా ఆటో డ్రైవర్లు వాళ్ళకి ఓటేస్తేనే గెలిచారు. మా ఆటో డ్రైవర్లే కాదు, ఆటో డ్రైవర్ల కుటుంబం ఓటేస్తేనే గెలిచారు. ఈ 21 మంది ఎమ్మెల్యేలు ఈ రోజు గెలిచిన తర్వాత వీళ్ళు సరదాగా ఉప ముఖ్యమంత్రి అయ్యాడండి. ఈయన సరదాగా సీఎం అయ్యాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు. మా ఆటోలు సరదా తీర్చేస్తున్నారండి. ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు అంతేనండి. వేరే రాష్ట్రాల్లో పథకాలు ఇచ్చారంటే వేరే రాష్ట్రాల్లో బలిసి ఉండే రాష్ట్రాలండి. మనకి నిజంగా రాజధాని కట్టుకోవడానికి రూపాయి డబ్బులు లేవండి. ఇప్పటికే ఆర్టీసీ లాస్ అంటున్నారు. మనకి ఏది లేక కనీసం ఆ రాజధాని కట్టమనండి, ఆ 1000 కోట్లు పెట్టి దానికి ఖర్చు పెట్టమనండి. ఈ ఫ్రీ పథకాలు ఎందుకండి? బయట రాష్ట్రాల్లోనే మొన్న తెలంగాణలో అందరూ అంటున్నారండి 2200 కోట్లు బ్యాలెన్స్ ఆర్టీసీకి అంటున్నారు. అంత బలిసున్నే రాష్ట్రాలే కిటకిటలు ఆడిపోతున్నాయండి. మన రాష్ట్రం ఎంత అండి? కరెక్ట్గా రాజధాని లేదండి. ఇప్పుడు వచ్చి మనకి 15 సంవత్సరాలు దగ్గర కరెక్ట్గా రాజధాని లేదు మన ఆంధ్రప్రదేశ్కి. ఎవడైనా బయట రాష్ట్రాలకు వెళ్తే మీ రాజధాని ఎక్కడ ఉంది, మీది ఏమైనా ఉందా, ఫోటో ఉందని అడుగుతున్నారండి. 3 రాజధానులు చేస్తాన జగన్మోహన్ రెడ్డి మీరు ఎందుకు ప్రశ్నించలేదు అప్పట్లో? మరి అందరినీ ప్రశ్నిస్తున్నామండి. ప్రశ్నించలేకుండా ఎప్పుడూ లేదండి. ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు. అలా ప్రశ్నించారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది. అదే వాళ్ళని ప్రశ్నించకుండా ఉంటే ఈ ప్రభుత్వం రాదు కదండి. వాళ్ళు చేయలేదని ఈ ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇంకా మా మీద బతికినోడిని కూడా బతకనివ్వట్లేదండి ఈ ప్రభుత్వం వచ్చి. ఇప్పటికైనా వీళ్ళు అర్థం చేసుకొని మా ఆటో డ్రైవర్లు ఆదుకుంటారని నా యొక్క పాదయాత్ర అండి. ఇప్పుడైనా అక్కడికి ఆటో డ్రైవర్లు మద్దతు తెలియజేస్తున్నారు. ఆటో డ్రైవర్లకి ప్రత్యామ్నాయం ఏదో ఒకటి ఏర్పాటు చేస్తున్నా అంటున్నారు. మరి మీరు ప్రత్యామ్నాయం కావాలని కోరుతున్నారా, మొత్తం ఫ్రీ బస్సు రద్దు చేయాలని కోరుతున్నారా? నేను ఫ్రీ బస్సు రద్దు చేయాలని నేనే కాదండి, నాకు దగ్గర 180-200 స్టాండ్లు నాకు మద్దతు ఇచ్చేయండి. విశాఖపట్నం నుంచి నాకు ఇక్కడికి పిఠాపురం దాకా 200 స్టాండ్లు అంటే దగ్గర స్టాండ్కి 100 మంది వేసుకున్నా 20,000 మంది అవుతారండి. ప్రతి ఒక్కరు డ్రైవర్ అంటున్నారండి,
ఫ్రీ బస్సే వద్దంటున్నారండి. వాళ్ళకి ఏ డబ్బులు వద్దు, ఫ్రీ బస్ రద్దు చేయమంటున్నారు. నెక్స్ట్ ఇంకొక విషయం, నాకు తెలియని విషయం అడుగుతున్నానండి. ఎంత తెలివిగా ఈ ఫ్రీ బస్సు పథకం సూపర్ 6లో ఒక భాగం, దీన్ని రద్దు చేయడానికి అవ్వదు అని అంటున్నారు కదండి. మరి నైట్ మరి సీఎంలు మారిపోవడానికి ఉంటాయి ఏంటండి, ఇవి రూల్స్ ఉంటాయండి. దానికి రూల్స్ ఉంటాయి కానీ ఒక సీఎం ఇచ్చే పథకాన్ని మార్చడానికి రూల్ లేదా? ఎవరైనా చెప్పారు? మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది అంటున్నారు. ఎవరైనా ఒక చదువుకోవడానికి మహిళా విద్యార్థి వెళ్ళాలంటే ఫ్రీ బస్ ఉపయోగపడుతుంది అన్నారు. ఎవరైనా ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నారు. ఆ విధంగా మహిళలకి అందరూ కూడా బాగుంటుందని మహిళలు బాగుంది చెప్పుకొస్తున్నారు. మహిళలు కొట్టుకుంటున్నారండి బస్సులో. ఆర్టీసీ కండక్టర్లు డ్రైవర్లు కొడుతున్నారండి. మహిళలు బట్టలు చింపుకుంటున్నారండి బాబు. వీళ్ళు పెట్టే పథకానికి ఆడవాళ్ళు గొడవలు పెట్టారు. వీళ్ళు ఆడవాళ్ళు కలపలేదు, ఆడవాళ్ళకి ఇవ్వలేదు, కొట్టుకున్న ఆడవాళ్ళు. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఎన్ని ఛానల్ ఉన్నాయి అన్ని ఛానల్ ఓపెన్ చేయండి. డ్రైవర్లు కొడతారు, కండక్టర్లు కొడతారు. మరీ ఇది ఎంత సభ్యం అండి. డ్రైవర్ సీట్ లేదండి, డ్రైవర్ సీట్ అడుక్కున్నాడు వెళ్ళి, బాబు ఇది నా సీట్ అని. అలాగుందండి ఈ ఆడవాళ్ళు. తెలంగాణ వీడియోలు ఇక్కడ నుంచి వైరల్ చేస్తున్నారు, కొన్ని ప్రాంతాల నుంచి ఈ విధంగా చేస్తున్నారు అన్నారు కదా. మరి సోషల్ మీడియాలో తెలుగు రాష్ట్రాల్లో వీడియోలు కాదన్నారు ఏంటి? కనీసం ఎంత కళ్ళు లేని గుడ్డోలేండి, కళ్ళు ఉన్నాయండి వీళ్ళకి. కనీసం మన బస్సులు, తెలంగాణ బస్సులు, అక్కడ ఏపీ ప్రభుత్వం, ఈ టీఎస్ ప్రభుత్వం అని ఉండదండి. మరీ అంత ఎర్రోలు కాబట్టి ఇంకెంత దారి మళ్ళిస్తారండి? ఇంకా ప్రజలు ఇంకా అమాయకులేనా? ఎన్నాళ్ళు ఇప్పుడు ఎన్నో రోజులు సాగుతుంది పాదయాత్ర? ఇంకా ఎన్ని రోజుల వరకు చేస్తుంది? ఇది 8 రోజులండి. ఇంకా 10 రోజుల్లో నేను అమరావతి చేరుకుంటానండి. 18వ తారీఖు కల్లా నేను అమరావతి చేరుకుంటాను. అమరావతి చేరుకొని నేను అక్కడ సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ కలిసి మా బాధలు ఇవి. రాష్ట్రానికి ఇదే కాదండి, ఏ ఉచిత పథకం ఇవ్వకూడదండి. కాలు చేయి ఉన్నాడు ప్రతి ఒక్కరికి ఉచిత పథకం ఇవ్వకూడదు, కష్టపడి బతుకమని చెప్పాలా. వీళ్ళు చెప్పే ఈ ఎలక్షన్ ముందు ఒక మాట, ఎలక్షన్ అయిపోయి ఇంకో మాట ఏంటండి? ఒక మాట మీద బతకమని చెప్పండి, ఒక మాట మీద ఉండమని చెప్పండి. పథకాలు వద్దనేది మీరు చెప్తున్న వాదన అంటారు? అవునండి, మేము చెప్తుంది. ప్రజలు కూడా చాలా మంది ఉచిత పథకాలు వద్దండి బాబు అని నాకు దారి అంటే నాకు స్వాగతం ఇస్తున్నారండి. ఉచిత పథకాలే వద్దు, ప్రతి మనిషి కష్టపడుతూ బతుకు అంటున్నారు. ఇప్పుడు సపోజ్ ఒక ఆటో డ్రైవర్ ఆటో వేసి బతుకుతున్నాడు, ఆ లారీ డ్రైవర్ లారీ తోలుకొని బతుకుతాడు, రిక్షా వేసుకొని బతుకుతున్నాడు. ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ రోజు ఆటో తోలడు, ఈ రోజు లారీ వేయడు, ఈ రోజు రిక్షా తోక్కడు, పక్కన కూర్చొని మన తక్కువ కూర్చుంటారు. లేకపోయినా అలవాటు చేసుకోండి, ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఉచిత పథకాలు ఇవ్వకుండా ఉంటే ప్రతి మనిషి బాగుపడతాడు, రాష్ట్రం బాగుపడుతుంది. అదేండి. పక్కన అల్లూరు సీతారామరాజు బొమ్మ వేసో, పక్కన సుభాష్ చంద్రబోస్ వేసో, దానికి అంటే ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు ఆదర్శంగా తీసుకుంటే? ఏంటి వీళ్ళిద్దరు ఫ్రీడమ్ ఫైటర్లు అండి. అల్లూరు సీతారామరాజు మనకు తెలిసిన రాముడు ఏంటి అతను. మీకు ఏ చిన్నపిల్లడైనా అల్లూరు సీతారామరాజు దగ్గర ఫోటో ఆ విగ్రహం తీసుకెళ్ళి ఇతను ఎవరు అని అడగండి, చిన్నపిల్లలకి రాముడు అంటారు. అంతేగాని అల్లూరు సీతారామరాజు అని కాదు, రాముడు అంటే దేవుడితో సమానం ఆయన. ఈయన కూడా అంతేనండి. మన దేశానికి అప్పుడు ఈరోజు ఆర్మీ ఉందంటే మన కాపలా ఆర్మీకి సంబంధించి ఇతనే కదండి. ఇతని నుంచే మన ఇండియన్ ఆర్మీ వచ్చింది. అందువల్ల వీళ్ళిద్దరు ఫ్రీడమ్ ఫైటర్లు కాబట్టి వీళ్ళిద్దరే నాకు హీరోలు అండి, రియల్ హీరోలు వీళ్ళు. ఉచిత పథకాలు రద్దు చేయమంటారు ప్రతి ఒక్కరు అనిగే. నా మాట కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా మా 4 లక్షల 6 లక్షల డ్రైవర్ల తరపున, వాళ్ళ కుటుంబాల తరపున, నెక్స్ట్ ప్రజల మద్దతు తరపున ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ బస్ తీసిమని ప్రజలే అడుగుతున్నారండి. తెలుసుకోమని చెప్పండి. ప్రభుత్వం వీలైతే అది తెలుసుకోమని చెప్పండి. ప్రజలు ఏమనుకుంటున్నారని తెలుసుకొని చేయమని చెప్పండి. ఇది ఆ పరిస్థితి. చింతకాయల చూడవచ్చు, చింతకాయల శ్రీను అనే వ్యక్తి అయితే విశాఖపట్నం నుంచి అమరావతి వరకు కూడా పాదయాత్రగా వెళ్తున్నాడు. ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సు పథకాన్ని అయితే ఆయన రద్దు చేయాలంటూ కోరుతున్నాను. నేను ఒక ఆటో డ్రైవర్గా మొత్తం ఆటో డ్రైవర్ల మద్దతు కోరుతూ మొత్తం ఏదైతే విశాఖపట్నం నుంచి అమరావతి వరకు కూడా వెళ్ళి ఆ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు సీఎం చంద్రబాబు కూడా కలిసి అంటే ఉచిత బస్సు పథకాలని రద్దు చేయాలని కోరడం జరుగుతుందని చెప్పుకొస్తున్నారు. అందులో ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు ఉపాధి కోల్పోతున్నాం, ముఖ్యంగా మనకు కావాల్సినటువంటి జీవనోపాధి రావడం లేదు. దాంతోనే ఈ యొక్క ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేస్తే ఆటో డ్రైవర్లందరూ కూడా బతుకుతారని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా మొత్తం పాదయాత్రగా ఇప్పుడైతే 9వ రోజు పాదయాత్ర అయితే ఇప్పుడు పిఠాపురం అయితే చేరుకుంది. మరో కొన్ని రోజుల్లో అమరావతి వెళ్ళి సీఎం చంద్రబాబును కలిసి అలాగే పవన్ కళ్యాణ్ కలిసి తమ ఏదైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లన్నీ కూడా ఆయన ముందు పెడతామని చెప్పేసి ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఉచిత పథకాలు అనేవి కూడా మా జనాన్ని సోమరపోతుగా తీర్చిదిద్దుతాయి. ఇవన్నీ కూడా రద్దు చేస్తే బాగుంటుందని కూడా ఆయన అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అందులో ప్రధానంగా డిమాండ్ అంటే ఇప్పుడు ఆ ఉచిత బస్సు పథకాన్ని అయితే రద్దు చేయాలనేది కూడా ప్రధాన డిమాండ్గా పాదయాత్రగా చేస్తున్నట్టుగా ఈ యొక్క సీన్ అనే వ్యక్తి అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.